ఈ నెల 7న ముఖ్యమంత్రి చేతుల మీదుగా మచిలీపట్నం ఓడరేవు నిర్మాణ పనులు మొదలు కానున్నాయి. నిర్మాణ పనుల కోసం ఉపయోగించే యంత్ర పరికరాలకు ప్రజలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. కృష్ణా జిల్లా ప్రజల కలను సీఎం సాకారం చేయబోతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముడా చైర్మన్ బోరగడ్డ వేదవ్యాస్ అన్నారు. మచిలీపట్నం గత వైభవాన్ని సంతరించుకునే సమయం ఆసన్నమైందన్నారు. పోరాటాల ఫలితం బందరు పోర్టు నిర్మాణానికి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రేపు 7వ తారీఖున పనులు ప్రారంభోత్సవం కాకపోతా ఉన్నాయి. మచిలీపట్నం చరిత్రలో గతంలో కూడా ఎప్పుడూ జరగనంత వైభవంగా రేపు పనులు ప్రారంభించుకునే కార్యక్రమాన్ని కూడా ప్రజలు పాల్గొపోతా ఉన్నారు. యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక తలమానికంగా ఈ మచిలీపట్నం పోర్టు నిలబడిపోతా ఉంది. ఫస్ట్ ఫేజ్లో 5,800 కోట్లు, రెండో ఫేజ్లో 6,000 కోట్లతోటి పోర్టు మొత్తం సుమారు 12,000 కోట్లతోటి బ్రహ్మాండమైనటువంటి 20 బత్తులు పైన నిర్మాణం చేయడానికి వాళ్ళు డిపిఆర్ అంతా కూడా తయారు చేసుకుని సిద్ధంగా ఉన్నారు. రిఫైనరీ కూడా ఒక దుబాయ్ కంపెనీకి సంబంధించిన రిఫైనరీ కూడా ముందుకు వచ్చి ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుంది. వాళ్ళకు కూడా ఒక 5,000 ఎకరాలని మేము రైతుల దగ్గర నుంచి తీసుకొని ఇస్తాం.